మీరు థంబ్నెయిల్ లో చూసింది నిజమే. ఈ ప్రోడక్ట్ ని 3.3 లాక్ మెంబర్స్ పర్చేస్ చేసి వాళ్ళ ఒపీనియన్ అయితే ఫ్లిప్కార్ట్ లో షేర్ చేసుకున్నారు. ఇది నార్మల్ ఒపీనియన్ కాదు, దీనికి 4.3 రేటింగ్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ లో. అండ్ లాస్ట్ 7 days డేటా చూసుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఈ ప్రోడక్ట్ ఒక 15,000 యూనిట్స్ కన్నా ఎక్కువనే పర్చేస్ చేశారంట. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా రీసెంట్ గా లాంచ్ అయింది ఏం కాదు, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ లాంచ్ అయింది. అంతకన్నా ముందు వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. నా పేరు రోహిత్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ అండ్ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను. బిల్ క్వాలిటీ చూసుకుంటే చాలా స్టాండర్డ్ గా ఉంది ఇది. అండ్ ఇది కాయిన్ షేప్ అండ్ కాంపాక్ట్ డిజైన్ లో ఉంది. ఇది మనకి పాకెట్ లో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది పెట్టుకోవడానికి. ఓవరాల్ గా నాకు డిజైన్ అండ్ బిల్డ్ చూస్తే కొంచెం ప్రీమియం అనిపించింది, ఎందుకంటే ఇది టైప్ సి తోటి ఇచ్చారు. అండ్ హింజ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ బడ్స్ చూసుకుంటే ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి. మనకి షోలో కూడా నేను చెప్తున్నా కదా, ఒక 3-4 hours నేను కంటిన్యూస్ గా మ్యూజిక్ విన్నాను. నాకైతే ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అండ్ దీని ఫిట్ అండ్ ఫినిష్ కూడా నాకు బాగా నచ్చాయి. ఇది మోస్ట్లీ చాలా మందికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతాయి. నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు, లైట్ గా జాగ్ చేస్తున్నప్పుడు కూడా నాకేం పెద్ద ప్రాబ్లం కాలేదు, ఎందుకంటే ఇవి చోలో కూడా బాగా ఫిట్ అయిపోయాయి. ఎంత ట్రై చేసినా ఇది బయటకు రావు. బాగా ఫిట్ అయిపోయాయి ఇవి. అండ్ ఇది IPX4 రేటింగ్ తోటి వస్తుంది. స్ప్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ద గుడ్ థింగ్ ఇస్ సౌండ్ క్వాలిటీ. ఇంతమంది ఈ ప్రోడక్ట్ ఎందుకు కొన్నారా అని నేను ఆలోచిస్తుంటే సౌండ్ క్వాలిటీ, ఇందులో సౌండ్ క్వాలిటీ సుపీరియర్ ఉంది, ఇందులో సౌండ్ క్వాలిటీ ప్రీమియం ఉంది. ఇందులో సౌండ్ క్వాలిటీ సుపీరియర్ అండ్ ప్రీమియం అంటాను నేను, ఎందుకంటే బేస్ అనేది ఓవర్ డూస్ చేయలేదు. ఎప్పుడైనా బేస్ అనేది కొంచెం హైగా వెళ్ళిపోతే డిస్టార్ట్ అయిపోతుంది మనకి. ఆ వోకల్స్ అయినా, మిడ్ టోన్స్ అయినా, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ అయినా సరిగా వినపడవు. ఇందులో సౌండ్ అనేది క్లియర్ గా ఉంది, క్రిస్ప్ గా ఉంది. నేను తీసుకుంది అమెజాన్ వర్షన్ Oppo Enco Air 2i. సో ఇది ఫ్లిప్కార్ట్ లో Oppo Enco Buds 2 పేరుతో అమ్ముతున్నారు. అండ్ ఇది కంపేర్ చేస్తే నాకు డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. రెండు సేమ్ ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంది, అదొక మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది అంతే. డిజైన్ అయితే సేమ్ ఉంది, అండ్ ఇయర్ బడ్స్ వెయిట్ కూడా సేమ్ ఉన్నాయి, కంఫర్ట్ అయితే సేమ్ ఉంది, అండ్ గేమింగ్ లేటెన్సీ కానీ ప్రతి స్పెసిఫికేషన్ సేమ్ ఉంది. జస్ట్ డిఫరెంట్ నేమ్ తోటి అమెజాన్ లో అండ్ ఫ్లిప్కార్ట్ లో సేల్ అవుతుంది అంతే. అండ్ ఇందులో 10mm టైటనైజ్డ్ డ్రైవర్స్ తోటి అయితే వస్తుంది. సో ఆన్ ద పేపర్ చూసుకుంటే ఈ 10mm డ్రైవర్ అనేది ఓల్డ్ వర్షన్, 2 years బ్యాక్ వచ్చిన వర్షన్స్. ఇప్పుడు అన్ని 12.4 తోటి అయితే వస్తున్నాయి, 12.3, 12.4 తోటి అయితే వస్తున్నాయి. CMF నెక్ బ్యాండ్ తీసుకుంటే అలా 13.5 డ్రైవర్స్ తోటి అయితే వస్తున్నాయి. వీడియో ఎండ్ దాకా అయితే చూడండి, ఎందుకంటే నేను ఇది వర్తా కదా చెప్తాను. అండ్ ఆల్సో దీని ఆల్టర్నేటివ్స్, ఇదే బడ్జెట్ లో దీని ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తాను. ఒక 200-300 అటు ఇటు అవుతాయి. మీ బడ్జెట్ లో అయితే మీరు తీసుకోవచ్చు. అందులో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉండొచ్చు, అందుకే చెక్ చేయండి, లాస్ట్ దాకా అయితే చెక్ చేయండి. సౌండ్ క్వాలిటీలో మెయిన్ చెప్పాలంటే ఆ బేస్ అనేది ఓవర్ డూ చేయలేదు, మనకి క్రిస్ప్ గా అయితే ఇస్తుంది. ఆ మిడ్ టోన్స్ అయినా, హై టోన్స్ అయినా చాలా బాగా ప్లే అవుతాయి. ఇన్ కేస్ మీరు బేస్ లవర్స్ అయితే ఇందులో పంచ్ అనేది చాలా బాగుంది, ఆ బేస్ ఎంత కావాలో అంతే ఇస్తుంది. సో బాగుంది. రీసెంట్ గా లాంచ్ అయిన హనుమాన్ కైండ్ బిగ్ డాస్ సాంగ్ కూడా నాకు ఇందులో బాగా అనిపించింది. సో ఓవరాల్ గా సౌండ్ విషయానికి వస్తే నేను ఇది సెగ్మెంట్ బెస్ట్ అంట, ఎందుకంటే ఆ నోట్స్ అనేవి డిఫరెన్షియేట్ చేస్తుంది ఇది. నేను ముందుగా లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు డ్రైవర్ సైజ్ మ్యాటర్స్. ఈ డ్రైవర్స్ ఉంటుంది కదా, అది కన్సిడర్ చేస్తారు, కానీ ట్యూనింగ్ కూడా ఇంపార్టెంట్. కంపెనీస్ అనేది డిఫరెంట్గా ట్యూన్ చేస్తూ ఉంటుంది, ఆ ట్యూనింగ్ కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకి మిడ్ టోన్స్ అనే ఏదైనా మనకి బాగా క్లారిటీ వస్తుంది. ఇది బాగా ట్యూన్ చేశారు అంటున్నాను నేనైతే. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. మీ ఫోన్ ఒకవేళ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటే అండ్ మీరు ఇది డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ లైట్ నాకు నచ్చని విషయాలకు వస్తే ఇది బ్లూటూత్ 5.2 తోటి అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే ఇయర్ బడ్స్ అన్ని 5.4 ఆర్ 5.3 తోటి అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఇది ఇంకా 5.2 తోటే నడుస్తుంది. కనెక్టివిటీ అయితే మనకేం ప్రాబ్లం ఉండదు, ఈజీ కనెక్షన్. మనకి హే మెలోడీ యాప్ ఉంటుంది. ఒకవేళ మీది Oppo, Vivo, OnePlus ఫోన్ కాకపోతే అందులో అయితే డైరెక్ట్ డిటెక్ట్ చేసుకుంటుంది ఇట్లా ఓపెన్ చేస్తే. కానీ వేరే బ్రాండ్ ఫోన్స్ అయితే మనకి హే మెలోడీ యాప్ ఉంటుంది. మనకి యాప్ లో కూడా సౌండ్ కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. 3 modes ఉంటాయి, ఒరిజినల్ ఆడియో, బ్యాస్ బూస్టెడ్ అండ్ క్లియర్ వోకల్స్ అనేవి ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి సౌండ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇట్లా హోల్డ్ చేస్తే డౌన్ అవుతుంది, ఇక్కడ సైడ్ హోల్డ్ చేస్తే అప్ అవుతుంది. అండ్ 1 tap, 2 tap, 3 tap ఫంక్షన్స్ కూడా ఉన్నాయి మనకి. అవి కూడా వాయిస్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో AI డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫర్ కాల్స్ అన్నారు. టు బి ఫ్రాంక్, నేను ఇండోర్ అండ్ అవుట్డోర్ లో కాల్ మాట్లాడాను. ఇందులో నాకు ఇండోర్ లో కొంచెం రీసౌండ్ వస్తుంది అన్నారు. అండ్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అంతేం లేదు, ఎందుకంటే ఆ బయట ట్రాఫిక్ సౌండ్ ఇవన్నీ వినపడుతున్నాయి బాగానే. కొంచెం వాళ్ళు డిస్టర్బెన్సే ఫీల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ నా ఫోన్ మైక్ అనేది బాగా పర్ఫామ్ చేసింది. మీరు ఒకవేళ ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడితే ఈ ప్రోడక్ట్ అయితే అంతేం బాగాలేదు.
ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొంచెం తక్కువే ఉంది అందులో. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ బాక్స్ తో పాటు మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇది టైప్ సి తోటే ఇచ్చారు కాబట్టి మన ఫోన్ ఛార్జర్ కూడా మాక్సిమం టైప్ సి ఉంటున్నాయి ఇప్పుడు. ఒకవేళ అది మీకు ప్రాబ్లం లేకపోతే ఇట్స్ ఓకే, లేకపోతే లేదు మీకు కేబుల్ కావాలంటే ఇందులో అయితే రాదు. ఓవరాల్గా నా ఒపీనియన్ చూసుకుంటే ఇందులో నాకు సౌండ్ క్వాలిటీ ఒకటే అయితే బాగా అనిపించింది. మిగతావి చూసుకుంటే కొంచెం ల్యాకే ఉన్నాయి. ఎందుకంటే ఇది 1500కి అవైలబుల్ ఉంది. బ్లూటూత్ 5.2 IPX4 రేటింగ్ తోటి వస్తుంది. ఇలా అన్నీ కొంచెం బ్యాక్వర్డే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, సౌండ్ బాగుంది అండ్ కంఫర్ట్ కూడా బాగుంది. అండ్ ఆల్టర్నేటివ్స్ అన్నాను కదా, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయంటే రియల్మీ బడ్స్ T110 ఇది మనకి 1200, 1300లో అవైలబుల్ ఉంది. సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ IPX5 రేటింగ్ తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా రియల్మీది ఎక్కువ ఉంది. 38 hours ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. దాని కూడా రేటింగ్స్ బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2,83,000 దాకా రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఒకటే డ్రాబ్యాక్ రియల్మీ బడ్స్లో ఏంటిదంటే 88 మిల్లీసెకండ్ లేటెన్సీ అయితే ఉంది, అంటే ల్యాగ్ ఉంటుంది గేమ్ ఆడినప్పుడు. ఇందులో మాత్రం ఓన్లీ 80 మిల్లీసెకండ్ దాకానే ఉంది. అండ్ ఒకవేళ మీరు 1500కి ఇంకొక 200 యాడ్ చేస్తే OnePlus Nord Buds 2R ఉంది. ఇందులో మనకి IP55 రేటింగ్ తోటి అయితే ఇస్తున్నారు. ఇవన్నీ ఏమో IPX4 కదా, అది డస్ట్ రెసిస్టెంట్ అనేది కొంచెం బాగా ఇస్తున్నారు. అండ్ డ్రైవర్స్ సైజ్ కూడా పెరిగిద్ది. దానిలో 12.4 mm డ్రైవర్ సైజ్ ఇచ్చారు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కానీ చెప్పాను కదా, బ్యాస్ అనేది దానిలో ఎక్కువ ఉంటుంది. బ్యాస్ లెవర్స్ అయితే మీకు బాగానే అనిపిస్తుంది. అది ఒక్కో 28 hours కదా, ఒక 10 hours ఎక్కువ, 38 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒక 200 తక్కువలో అండ్ 200 ఎక్కువలో ఈ ప్రైస్కి, 1500 ప్రైస్కి. చెక్ చేసుకోండి అవి ఒకసారి. లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే కొత్త సిరీస్ అయితే తీసుకొస్తున్నాను. నాకే పర్సనల్గా చాలా మంది కాల్ చేస్తుంటారు ఎలాంటి మొబైల్ కొనుక్కోవాలి, ఎలాంటి ల్యాప్టాప్ కొనుక్కోవాలని. నేనేం చేస్తున్నానంటే ఆ సిరీస్లో మీ మొబైల్ ఫోన్ అనేది ఎలా కొనుక్కోవాలి, ల్యాప్టాప్ అయినా ఎలా కొనుక్కోవాలి, అండ్ ఇయర్ బడ్స్ అయినా ఎలా కొనుక్కోవాలి, అండ్ బ్లూటూత్ వర్షన్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు మంచిగా సిరీస్ లాగా పెడదాం. అది సిరీస్ అనేది వెళ్తూ ఉంటుంది, అట్లే ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి అందులో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కూల్ కంటెంట్ అయితే ఇస్తుంటాను అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా తెస్తుంటాను. పీస్.